ఇప్పుడు ఇల్లు అయితే షిఫ్ట్ అయ్యామన్నమాట. ఇప్పుడు ఎందుకురా ఏడు తినకపోతే వచ్చి నష్టమా, బయటికి వెళ్ళిపోయి జ్యూసులు తాగియాలి. 3 కలిపి మన ఇంటి తలుపు ముందు ఇలా పెట్టుకుంటే చాలా మంచిది అంట. నల్ల దృష్టి ఏమైనా ఉంటే పోతాయి అని చెప్పేసి నేను విన్నాను. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను విధంగా అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇల్లు అయితే షిఫ్ట్ అయ్యామన్నమాట. చూడండి సామాన్లన్నీ సర్దుతున్నాను. ఇంకా ఏమనుకోండి, రమేం కాదు మా అమ్మ వాళ్ళు. సో ఇంకా నేను వైజాగ్ వచ్చాను. యాక్చువల్గా ఫంక్షన్కి అని చెప్పాను కదా, ఫంక్షన్ ఉండే అంతలోపు మా డాడీ వాళ్ళ ఇల్లు చేంజింగ్ కూడా అయ్యిందనమాట. సో అందుకోసం వాళ్ళకి హెల్ప్ చేద్దామని చెప్పేసి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేయలేదు అనుకోండి, నేను ఇంట్లో దిగినప్పుడు మళ్ళీ సాయంత్రం రమ్మంటే రారనమాట. ఆ ఉద్దేశంతో ఇక్కడ చూడండి ఈ అర్లన్నీ సర్దాను అనమాట. ఇక్కడ చూడండి ఇవన్నీ ఎలా ఉన్నాయో. ఇగండి నేను ఎంత కష్టపడి వంటగదిలో వంట చేసి సర్దుతుంటే వీళ్ళిద్దరు ఏమొచ్చి తిరగడానికి వెళ్ళారు, బామర్ది. ఇప్పుడు ఎందుకురా ఏడు తినకపోతే వచ్చి నష్టమా, బయటికి వెళ్ళిపోయి జ్యూసులు తాగియాలా, వెళ్ళిపోండ్రు ఇద్దరు. చట్నీలకి ఇవి చూడండి గిన్నెలు ఇవన్నీ సర్దాలు అనమాట. అన్నిటిలో పెడతాను. సో ఎక్కడక్కడ అన్నట్టు ఈ ఆర్లన్నీ ఇవంతా అయిపోయిన తర్వాత వంట కదా అయితే అంటాక మళ్ళీ వీడియో షూట్ చేస్తానులేండి. అప్పుడు లోపలికి వెళ్దాం, లోపల సంసారం కూడా చూపిస్తాను. ఇప్పుడు చూపించేస్తానులేండి. ఇల్లు ఎలా ఉందో తెలుసు. ఎక్కడైతే ఇల్లు పడుకోను ఇక్కడ చూడండి. మా అమ్మ పాపం బ్యాగులు గట్టి సర్దిసింది అనమాట. క్యాంప్ వెళ్ళిపోవాలి, ఎందుకంటే తన సొంత మేనగోడలు. ఇక్కడ చూడండి ఈ సంసారం ఎలాగుందంటే ఎలా ఉంది. ఇల్లు మారితే ఎలా ఉంటుందో మరి చెప్పక్కర్లేదు. సో నాకు అలవాటు అయిపోతుంది అనమాట. మా ఇంట్లో మేము గడిగడికి మారడం, ఇప్పుడు వీళ్ళు కూడా మారారు. అందుకోసమే రావడం అయ్యింది. నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని మారారు. ఫోన్లో నేనైతే వంటగది సర్దుతుండి బిర్యానీ చేశాను ఫ్రెండ్స్. వెజ్ బిర్యానీ అనమాట. వీళ్ళందరూ తింటారు. ఎలా ఉంది రాదర్స్? పోయింది. తినద్దు ఫ్రెండ్స్. మళ్ళీ లాస్ట్లో ఏమైనా అడిగామనుకో బాగలేదని అంటారు. నువ్వేటి చెప్తావు? ఈరోజు సాటర్డే నండి, చికెన్ వేయాలండి. వెజ్ బిర్యానీ అన్నా తెలుగులో చెప్పాను ముందు. ఇద్దరు బావ మరి ఒకటి అయిపోయి నన్ను అంటారు. చెప్పు. బాగుంది బిర్యానీ, సూపర్. అంచు చేస్తాం ఫ్రెండ్స్. పాప అయితే పడుకుంది అనమాట, చిన్నమ్మ. ఇంకెందుకు అది పడుకున్నప్పుడు పని అవుతుంది అని చెప్పి గిన్నెలు అయితే తోమసాను ఫాస్ట్గా. గిన్నెలు తోమసి ఇక్కడ చూడండి మోట్లు ఇవన్నీ బట్టలు అనమాట. సో ఇంకా బీరువాల్లో బట్టలు అనేది సర్దేస్తాను అనమాట. ఇంకా బయట బోల్డ్ బస్తాలు ఉన్నాయి, అవన్నీ ఇంకా సర్దాలి. గీతు అందిస్తావమ్మా, నాకు సాయం చేయరా? అవద్దు, ఇవి చెయ్యు, ఇందులో ఒక్కొక్కటి. ఇది ఒక డ్రెస్, ఇది ఒక డ్రెస్, ఓకేనా ఫ్రెండ్స్? 2 బీరువాలు అయితే సర్దడం అయిందనమాట. తర్వాత ఈ సేడ్ల దగ్గరికి అయితే వచ్చాను. వీడియో కూడా తీయడం అవ్వట్లేదు, ఎందుకంటే ఇప్పుడు మనం ఒక పని స్టార్ట్ చేసినప్పుడు ఆ పని ఎండ్ చేసినంత వరకు దాని మీద కాన్సన్ట్రేషన్తో ఉంటే కంప్లీట్గా అయిపోతుంది. లేదు ఆగి నాంచి చేసాం అనుకోండి, అవును మళ్ళీ వేరే వాళ్ళు తెద్దామన్నా కూడా అవ్వలేదనమాట. మా ఆయన అయితే ఫ్రేమ్లు గట్రా అన్నీ సెట్ చేశారు. అవన్నీ నేను అసలు మొత్తం ఇల్లంతా నీట్గా సర్దిన తర్వాత అయితే మాత్రం మీతో షేర్ చేసుకుంటాను. హోమ్ టూర్ చేస్తానులేండి మా అమ్మ వాళ్ళది. సో అప్పుడు మీరు ఇళ్ళల్లా చూసేయచ్చు. అలాగంటే ఇప్పుడే వచ్చేస్తారు. వైజాగ్ ఈజీగా తెలిసిపోతుంది అడ్రస్ కూడాను. బట్ అడ్రస్ అయితే బయటికి రివీల్ చేయాలండి, ఎందుకంటే మన వల్ల ఎవరికి ఎప్పుడు ప్రాబ్లం అనేది అవ్వకూడదు అనమాట. ఎందుకంటే మేము ఇక్కడ ఉన్నాం, మా అమ్మ వాళ్ళు ఉంటారు. సో మేము ఎప్పుడో వచ్చి వెళ్ళిపోయిన దానికి వాళ్ళని ఇబ్బంది పెట్టడం అయితే ఇష్టం లేదు. ఇవ్వండి గేదిగడు వచ్చాడు, ఇవన్నీ ఈడు బట్టలు అనమాట. ఇవన్నీ ఇప్పుడు తీసి సర్దమంటండి. మరి ఏమేమి చెప్పు, పడిద్దు ఎందుకు సర్దము చెప్తాను, కూర్చో. చూడండి ఆడు సర్దిరాడు, నాకు చెప్పమని. ఏ పొట్టని పని ఏవేవో దాచుకోండి అండి. చిన్నగా ఉంటాడు, అన్నీ చెప్తాలుగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ నేనైతే సర్దిన తర్వాత మీకు నేను చూపించడం అవ్వలేదు అనమాట. తర్వాత వీడియో కూడా తీయడం అవ్వలేదు రండి. ఇప్పుడే తీస్తున్నాను అనమాట. మళ్ళీ వీడియో వచ్చేసరికి స్లేట్లన్నీ సర్దిస్తాను. ఇంకా కొన్ని ఉన్నాయి కండి. కొన్ని వచ్చేసరికి వంటగది చూడు నీట్గా, ఎంత నీట్గా ఉందో చూడండి.
ఇప్పుడైతే వంట చేసిన గిన్నెలు అయితే ఉన్నాయి. అవి సాయంకాలం దోమతో కొంచెం సేపు ఆగిన తర్వాత ఇప్పుడే తిన్నాము ఇంకా లంచ్ అనేది. సో ఇది మీదవన్నీ ఆలెక్కించుకున్నారు. ఈ స్లేట్లే నేను సర్దాను అనమాట, ఈ కింద వన్నట్టు. నెక్స్ట్ అటుక మీద సామాన్లు, ఇదొక రూమ్ కూడా నేనే సర్దిన, బట్టలు గట్టాన్ని గిఫ్ట్స్ అనమాట అవి. ఇవి వచ్చేసరికి ఫ్రేమ్లు, ఇవి అన్నెసరీ ఐటమ్స్. సో ఇప్పుడు మా అమ్మ యాక్చువల్గా క్యాంప్ వెళ్ళింది, తన ఫంక్షన్ కోసం ముందుగానే వెళ్ళిపోయింది అనమాట. మేము వెళ్ళాలి. సో ఇదంతా ఇక్కడ ఈ చంద్రవందర గురించి అయితే ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు మా బట్టలు ఇవి మేము తెచ్చుకునే బ్యాగులు, ఇవి మేము ఖాళీ చేసేస్తే ఇంకా వాళ్ళే ఉంటాయి అనమాట, ఇంకేం ఉండదు. సో బీరువాలో సర్దేశాం. ఇవి అవసరం లేని పనికిరాని బట్టలు అనమాట. సో ఇది మా డాడీలో కలై వర్క్ కదా, దానికోసం వాడుకుంటారు. ఈ హాద్గడ ప్యాంట్లు అంటే టైట్ అయిపోయినాయి, ఏదో చేస్తానని చెప్పి సైడ్కి ఉంచాడు. సో నిచ్చిన కూడా కొన్నారంట దీనికోసమే, పని కోసం. ఫ్రేములు చూడండి, ఇక్కడ ఒకటి, ఎదురుగా చూడండి, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. వాళ్ళ అమ్మ వీడియో చేస్తుంది ఇలాగా. ఇక్కడ దేవుడి గుడి చూడండి, మ్యాక్సిమం క్లీన్ అయిపోయింది. ఇగోండి వీళ్ళిద్దరు అయితే బావ మధ్యలో స్టాండ్ బిగిస్తారు అనమాట బట్టలు అంటే టైంకి. మరి బిగించి వెయిట్ ఇల్లు అన్నాక. ఈ ఫ్రెండ్స్ మొక్కలు అయితే బోల్డ్ ఉన్నాయి అనమాట. ఇక్కడ మనీ ప్లాంట్, తమలపాకుల చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్. అవి ఇప్పుడు నీళ్ళు వేయాలన్నమాట. ఇప్పుడు నేను వేస్తాను అంటే 5 అప్పుడు వేయాలి. ఇన్ని రోజులు వేయలేదు, వీళ్ళు వదిలేశారు. ఎట్రా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోరు ఇంటి వాళ్ళు. ఇదే ఇల్లు అనమాట. ఇగోండి ఫ్రెండ్స్, ఇది మీకు ఎప్పటి నుంచి చెప్తాం అనుకుంటున్నాను, నేను కూడా యాక్చువల్గా పాటించలేదు, విన్నాను. ఈ ఓము, ఈ త్రిశూలమాకారము, ఇది ఈ 3 స్వస్తిక్, ఈ 3 కలిపి మన ఇంటి తలుపు ముందు ఇలా పెట్టుకుంటే చాలా మంచిది అంట. నరదృష్టి ఏమైనా ఉంటే పోతాయి అని చెప్పేసి నేను విన్నాను. మా అమ్మ పాటించింది, నేనైతే పాటించలేదు. నేను ఈసారి వెళ్ళి పెట్టాలి. ఏట్రా నీకు ఎక్కువ దిష్టి కదా, ఇంటికి నీకు దిష్టి, నువ్వే రాసుకోవాలి. నీకు రాస్తున్నా, నీకు దిష్టి అని చెప్పి రాస్తా. నేను ఏట అంత సీరియస్గా ఉన్నావు, కొంచెం నవ్వే మాట్లాడే. సాయం చేస్తే నవ్వకూడదు ఏటే, ఇదే ఉంటుంది ఫ్రెండ్స్. మా ఇంకా కాన్సన్ట్రేషన్తో అంటావా నువ్వు? గుడ్ బాయ్ నాని. సో ఇలా బిజీగా గడిచిపోయాయి ఫ్రెండ్స్ అప్పుడే 2 days అనేవి. సో రేపు ఇంకా స్టార్ట్ అయ్యేది ఉంది క్యాంప్ అనేది. మా ఆయనకి డ్యూటీ వెళ్ళాలి, మళ్ళీ నర్సీపట్నం నుంచి ఇక్కడికి రావాలి, మేము బయలుదేరాలి. సో పనులన్నీ అవుతుంటాయి అనమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడే చాయ్కి అయితే పాలు పెట్టిన అనమాట. అందులో ఇంకా గిన్నెలు ఉన్నాయి అమ్మ వాళ్ళు, అంటే మేము తినేవాళ్ళండి. అమ్మ వాళ్ళు అంటే మా సో అమ్మ లేదు కదా, సో అందుకోసం అని చెప్పేసి ఇక్కడ పైన అమ్మాయి గట్రా ఉండదు, మన పనులు మనమే చేసుకోవాలి. గిన్నె గట్ట దోమ. సో ఇంకెంత దోమెత్తాను, అదే పాలు మరిగేలోపు కడిగి పక్కన పెట్టుకోమనుకో, చక్కగా లోపల కూర్చోవచ్చు హాయిగా వేసి. అది మ్యాటర్. గిన్నెలన్నీ దోమసాను ఫ్రెండ్స్. తర్వాత అయితే కాఫీ చేసాను అనమాట అమ్మమ్మకి, నాకు, మా ఆయనకి. సో ఇప్పుడు ఇచ్చేస్తున్నాం.